ఆమేన్. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జరిగి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొలతగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యమును మనము ధ్యానించినప్పుడు శ్రేష్టమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజున మదర్స్ డే. ఈరోజున ఏమిటంటే అండి, ఇంటర్నేషనల్ మదర్స్ డే, అంటే మాతృ దినోత్సవం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మదర్స్ డే అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని గౌరవిస్తూ వారికి ఒక ప్రథమైనటువంటి స్థానం ఇస్తూ ఇంటర్నేషనల్ మదర్స్ డేగా జ్ఞాపకం చేయబడుతుంది. అయితే బైబిల్లో వాక్యములో తల్లికి ఒక ప్రాధాన్యత ఉంది. ఒక స్త్రీ తల్లిగా ఎన్నిక చేయబడి ఆ స్త్రీ తల్లి స్థానమును తీసుకొని ఒక ఘనమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉంది. దేవునికే తల్లి, ఒక స్త్రీ తల్లి స్థానమును సంపాదించుకున్నప్పుడు ఆ ప్రాధాన్యము ఏ విధంగా ఉంటుందంటే, ఈ లోకములో ఎవరికి లేనటువంటి ప్రాధాన్యత, ఎవరో పొందుకోనటువంటి ధన్యత, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలు అంటారు. అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలు అంటారు. స్త్రీకున్న ధన్యత చూడండి. స్త్రీకి ఎంత ధన్యత దేవుడిచ్చాడు. పురుషుడు కూడా అటువంటి ధన్యత లేదు. స్త్రీకి ఉన్నటువంటి ధన్యత, ఒక తల్లి స్థానం ఇచ్చాడు. స్త్రీకి ఒక తల్లి స్థానం ఇచ్చి ఆ తల్లి స్థానమును బట్టి ఘనత ఇస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు, ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. దేవుడే సాష్టాంగ నమస్కారం చేసేలాగున, దేవుడే తల్లి ఒడిలో సేద తీర్చుకొనబడలాగున, రోమపట్టణం అంతా కూడా మరణ ఛాయలు అలుముకొని శత్రుమూకులు చుట్టుముట్టి ఆ యొక్క పట్టణం అంతా రోదన చేత విలపిస్తూ ఉంటే, యేసుబాబు మరీ తల్లి ఒడిలో ప్రశాంతంగా సేద తీర్చబడుతున్నాడు. అంటే మరీ తల్లి యేసుబాబుని దాచిపెట్టింది. యేసుబాబుని ఏం చేసిందండి? దాచిపెట్టింది. ఆ కలవరము, ఆ శోధన, భయము, ఆందోళన, అటువంటి శత్రు సమూహము కంటపడకుండా దాచిపెట్టిన దేవుడు ఒక తల్లిని, ఒక స్త్రీకి తల్లి స్థానం ఇచ్చి అంతగా నమ్మకంగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లి స్థానం పొందుకున్నప్పుడు ఆమెను మించినటువంటి నమ్మకమైనటువంటి ఆ యొక్క స్థానం ఎవరికి కూడా ఉండదంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతో ప్రాధాన్యత దేవుడిచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనకి మాతృ దినోత్సవం అనగానే మనకు గుర్తొచ్చే స్త్రీ ఎవరు? మరీ తల్లి. తర్వాత పాత నిబంధన గ్రంథంలో యోకేబెదేము గుర్తొస్తుంది. ఒక మంచి తల్లి స్థానమును, ఒక తల్లి యొక్క ప్రాధాన్యతను
చక్కని రూపములో, చక్కని మాదిరిలో మనకు చూపించి దేవుని చేత ఒక నమ్మకమైన శ్రేష్టమైనటువంటి స్త్రీగా, తల్లిగా, మాతృమూర్తిగా నిలిచి ఉంది యోకేబేదేము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోకేబేదేము ఆమె జీవితము చాలా శ్రేష్టమైంది, ప్రత్యేకమైంది. ధైర్యం కలిగింది, నమ్మకం కలిగింది, విధేయత, దేవుని పని పట్ల బాధ్యత కలిగినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోకేబేదేములో దేవుడు మంచి లక్షణాలను చూశాడు. మంచి లక్షణాలు చూసి మోషే ఇశ్రాయేలులను విడిపించగలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్తను యోకేబేదేముకి బహుమానముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్తలకు, మహనీయులుగా పిలువబడుతున్న వారికి మరి తల్లి యొక్క గర్భమును ద్వారముగా దేవుడు ఏర్పరిచి వారిని లోకమునకు పంపించి దేవుని చిత్తాన్ని నిరాటకముగా, శ్రేష్టముగా జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యోకేబేదేము కంటే ముందే సంసోను తల్లిని ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరిచాడు? సంసోను తల్లిని ఏర్పరిచాడు. అయితే ఆమె కూడా దేవుడు ఒక ప్రవక్తని ఇచ్చాడు, సంసోనుని. కానీ లోపం జరిగింది. అక్కడ లోపము జరిగింది. సంసోను పరిపూర్ణమైనటువంటి అవగాహన, పరిపూర్ణమైనటువంటి దేవుని వాక్యము ఫలింపు లేకపోవటం ద్వారా నాశనానికి నడిపించబడ్డాడు. సంసోను నాశనమునకు నడిపించబడ్డాడు. వాక్యలోపము ఉంది. అతని పెరిగిన విధానములో లోటుపాట్లు ఉన్నాయి. లోకానుసారమైనటువంటి తలంపులు ఎక్కువగా కనబడుతున్నాయి సంసోను జీవితంలో. అయినప్పటికీ దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు, దేవుని చేత ఈ లోకమునకు నియమించబడినవాడు, దేవుని ప్రజలను విడిపించుటకు ఎన్నిక చేయబడినవాడు కనుక దేవుడు సంసోనుకు ఒక వరం ఇచ్చాడు. కారణ జన్ముడు సంసోను ఒక ప్రవక్త, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఒక ప్రవక్త, కారణ జన్ముడు. తల వెంట్రుకలకు బలం ఇచ్చాడు. సంసోనుకి ఏం చేశాడండి? తల వెంట్రుకలకు శక్తినిచ్చాడు. ఒక వెంట్రుకున్నా చాలు సంసోనికి. ఎంత బలం అంటది! మనిషి చూస్తే ఒక 100 కేజీలు వేసుకుందాం. 100 కేజీలు వేసుకున్నాం. తల వెంట్రుకలు ఎంత బరువు ఉంటాయండి? తూకం వేశారు ఎప్పుడన్నా? తల వెంట్రుకలు ఎప్పుడన్నా మునిగీసుకొని తూకం వేసుకున్నారా? ఇలా అంటే వస్తూ ఉంటారు చట్లు తెపాలు వేసుకొని. తల వెంట్రుకలకి 100 గ్రాములు వాళ్ళ కాటాల్లో తేడా ఉంటుంది. నువ్వు ఇన్ని ఇచ్చినా వాళ్ళు ఇచ్చేది 50 గ్రాములే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ ఏరియాలకు వస్తారుగా తల వెంట్రుకలు, తెపాలాలు డబ్బులు ఇస్తావని. తల వెంట్రుకలు మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు కూడా. కేజీ తల వెంట్రుకలు వచ్చి 4,000 అంట. కేజీ తల వెంట్రుకలు 4,000. జీతాలతో కూడా పని లేదు. తల వెంట్రుకలు ఏముంది? స్త్రీలకైతే గుండు చేసుకుంటే ఎన్ని నెలలకు వస్తాయి? 3 సంవత్సరాలు పట్టిద్దా జడేసుకోవడానికి? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తల వెంట్రుకలు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలంలో ఎక్కువ మందికి జుట్లు ఊడిపోతున్నాయి, ఎంట్రుకలు ఊడిపోతున్నాయి. పౌష్టిక లోపం వలన జుట్లు ఊడిపోతున్నాయి అంట. ఎన్ని క్రీములు వాడతారో, ఏ దొరికితే అది తీసుకొచ్చి తలకు రాసేసేవాళ్ళు. పాపం కొంతమందికి ఫలిస్తున్నాయి, కొంతమందికి బోడిగుండలు అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. కెమికల్స్ కొంతమంది పడితే కొంతమంది పడవు. అది దేవుడు ఇచ్చినటువంటి న్యాచురల్, ఏమంటారు, న్యాచురల్, దేవుడిచ్చిన న్యాచురల్ ఒక అవయవం ఎంట్రుకల్లో, అది మన శరీరంలో నుంచి రావాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. రక్త ప్రసరణ ఎంత బాగుంటే మన తల వెంట్రుకలు కూడా అంత నీట్గా ఉంటాయి. రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకరు తల స్నానం ఆదివారమే చేయాలి, శుక్రవారమే చేయాలి, ఆ వారం అంతా తలగడుక్కోరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా బయటికి వెళ్ళి వచ్చామంటే అది ఇష్టంతా దుమ్మంతా అవంతా కూడా తల మీదే ఉంటుంది. పడుకునేటప్పుడు దిండ్లు బెడ్షీట్లు శుభ్రంగా లేకపోయినా తెల్లారిపాటికి తలంతా కూడా కంపు కొడుతూ ఉంటుంది, ఆ మురికంతా అంటుకుంటుంది. ఇప్పుడు ఏసీలు వచ్చినాయి. ఏసీలో ఉన్నటువంటి ఆ డస్ట్ దుమ్మంతా కూడా తెల్లారిపాటికి ముక్కులన్నీ పట్టుకుంటుంది, ఊపిరితిత్తులను పట్టుకుంటుంది. తల నిండా మొత్తం కంపుగా ఆ డస్ట్ అంతా కూడా భయంకరంగా పట్టేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏసీలు వచ్చిన తర్వాత ఎంత ప్రమాదం జరిగింది. మనిషి ఆరోగ్యానికి చల్లదనం ఉంటుంది, చల్లదనానికి చల్లదనం కోసం చల్లదనం ఉంటుంది. తర్వాత అది దాన్ని శుభ్రం చేసుకోకపోతే మనకు తెలియకుండానే ఎంతో శరీరానికి అవి హానికరమైనటువంటి రసాయనికంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంసోనికి తల వెంట్రుకలలో శక్తినిచ్చాడు. తల వెంట్రుకలలో ఆ తల వెంట్రుకలు ఎంత శక్తివంతమైనంటే రైలు ఇంజిన్ కట్టేసి రైలు లాగొచ్చు, కొండను కట్టేసి కొండను లాగొచ్చు. ఏం చేస్తాడంట? తల వెంట్రుకలకు ఎంత శక్తినిచ్చాడు. తల వెంట్రుకలు ఫిలిస్టీవుల గుమ్మముల ప్రకారములు ఉన్నటువంటి ద్వారములు, ఇనప ద్వారములు 1000 మంది లేపిన లెగవన ద్వారమును సంసోను ఒక్కడే 2 చేతులతో లేపేస్తాడు, పీకేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు సంసోను బంధించాలని తల వెంట్రుకలతో ఏం చేస్తున్నాడు? ఇనుప కడ్డీలు కట్టేస్తున్నారు. సంసోను ఆ తల వెంట్రుకలను ఎదిలించుకొని లేవగానే తల వెంట్రుకలను శక్తి వలన అవన్నీ కూడా పెకిలించబడుతున్నాయి. అంటే దేవుడు ఎంతటి వరం ఇచ్చాడంటే ఇక ఆ వెంట్రుకలు ఉంటే ఏ తిరుగు లేదు. నీ తల వెంట్రుకలు మించిన బలవంతుడి సృష్టిలోనే లేడని దేవుడు మహిమను చూపించాడు సంసోను ద్వారా. సంసోను యొక్క లోపం వలన, సంసోను యొక్క పొరపాట్ల వలన, సంసోను యొక్క కార్యాచరణముల వలన దేవుని వరాన్ని కోల్పోయాడు. ప్రతిష్ఠించమన్నాడు. ఆ యొక్క తల వెంట్రుకలను శక్తిని, బలమును, మహిమను ఎవరికి తెలియపరచుద్దన్నాడు. కానీ సంసోను దెలీలా రూపంలో వచ్చింది సాతాను. ఎవరి రూపంలో వచ్చిందంట? దెలీలా రూపంలో సాతాను వచ్చింది. సంసోను గుర్తించలేకపోయాడు. సాతాను చేతిలో బందీ అయిపోయాడు, బలహీనుడైపోయాడు, నాశనానికి నడిపించబడ్డాడు, దేవుని శక్తిని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ దేవుని కార్యం మాత్రం, దేవుని అనుకున్న పని మాత్రం చేశాడు. ఫిలిస్టీయులను, శత్రువులను నాశనం చేశాడు. శత్రువులంతా ఒకచోటే ఉన్నారు, అందరిని ఒక్క దినాన్ని నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంసోను తల్లికి మోషే యొక్క తల్లి అయిన యొకెబెదేముకి చాలా డిఫరెన్స్ ఉంది. మోషే మోషే జన్మము చాలా సెన్సిటివ్గా ఉంది. మోషే జన్మించిన విధానము చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్గా. మోషేని దాచిపెట్టడానికి ఆ మోషే యొక్క తల్లి యొకెబెదేము ఎంత ప్రయాసపడిందో, దేవుని మీద భారం వేసింది. దేవుని మీద ఇక నా భారము నా వలన అవ్వటం లేదని చెప్పి దేవుని మీద భారం వేసి మోషేను దేవుని చేతికి అప్పగించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యొకెబెదేము కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మోషేని దాచిపెట్టడానికి, దేవుడిచ్చినటువంటి బిడ్డను, తల్లి స్థానమును కాపాడుకోవడానికి యొకెబెదేము
కొన్ని నిర్ణయం తీసుకుంది. మోషే కొరకు ఏం చేసిందంట, ఒక పెట్టెను తయారు చేద్దాం అనుకుంది. జమ్ము పెట్టెను తయారు చేద్దాం అనుకుంది. మొదటి నిర్ణయం, మోషే కొరకు ఒక జమ్ము పెట్టెను తయారు చేద్దాం. రెండవదిగా బంకమట్టి తీసుకుంది. ఏం చేసిందంటండి, బంకమట్టి తీసుకొని ఆ జమ్ము పెట్టికి పూసింది. మూడవదిగా పెట్టి యొక్క రంధ్రములను పూయటకు కీలును ఎన్నుకుంది. ఆ జమ్ము పెట్టి యొక్క రంధ్రములు పోయటానికి కీలును ఎన్నుకుంది. ఇవి ఎందుకంటే నీళ్ళలో తేలడానికి నేల కీలు పూస్తే నీళ్ళలో తేలిద్ది వస్తువు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన సుడిగుండాలు, మొసళ్ళు, అవి భయంకరమైన సర్పాలు సంచరిస్తున్న నైలు నదిలో ఒక క్షేమకరమైన ఏటి ఒడ్డును ఎన్నుకుంది. ఐదవదిగా జమ్ము పెట్టును ఆ నీటిలో, ఆ ఏటి ఒడ్డున, ఆ జమ్ములో ఆ పెట్టెను ఉంచి, ఆ పెట్టి నదిలో పడిపోకుండా జారిపోకుండా, అది జారిపోకుండా నాచులో పెట్టింది. ఫరో కుమార్తె వచ్చు మార్గములో పెట్టి ఉంచడానికి నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఆమె తీసుకున్న తీర్మానము, ఆమె కలిగి ఉన్న నిర్ణయము, ఆమె ఏర్పరిచిన ఒక క్రమమైనటువంటి కార్యాచరణ బట్టి దేవుడు కూడా సహకరించాడు. ఏం చేశాడంట, దేవుడు సహకరించాడు. ఫరో కుమార్తెను ఎట్లాగైనా సరే ఆ బిడ్డను అందించాలనుకుంది. శత్రువు వలన హానికరం ఉన్నప్పుడు ఆ శత్రువునే మిత్రుని చేసుకుంటే హాని ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, శత్రువుల ఎదుట శత్రువును దేవుడు ఏం చేస్తున్నాడంట, మిత్రుడుగా మారుస్తున్నాడు. శత్రువును దేవుడు మిత్రుడుగా మారుస్తూ ఉన్నాడు. మనకు ప్రధాన శత్రువు ఎవరు? సాతానే మిత్రుడిగా మారుస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాతానునే మిత్రుడిగా మారుస్తాడు. ఇప్పుడు ఆ యోబు ఏడంతలుగా ఆశీర్వదించబడడానికి కారణం ఎవరు? సాతానే. యోబు దగ్గర ఒక వంతే ఉంది అప్పటి వరకు. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యాడో అప్పుడు సాతాను కీడు చేయాలనుకున్నాడు, కానీ సాతాను ద్వారానే దేవుడు మేలు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుని మిత్రుడుగా చేస్తాడు దేవుడు. దేవదాసయ్య గారు సేవకి వెళ్తున్నాడు. సువార్త సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తున్నాడంట. ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటే సాతాను వచ్చింది ఆటంకపరచడానికి. సాతానుడు ఆటంకపరచడానికి వచ్చి ఎడ్ల బండి చక్రంలో ఉన్నటువంటి బోల్ట్ బీగేసింది. చక్రంలో ఉన్న బోల్ట్ బీగేస్తే కింద పడతాడు. కింద పడితే దెబ్బలన్న తగులుతాయి, పోనన్న పోతాడు. ఏదో ఒకటి చేద్దామని సాతాను ఆ చక్రంలో ఉన్న బోల్ట్ బీగేసిందంట. ఓ సాతానా, స్వార్థ పనికి నువ్వు ఆటంకం కలిగించకుండా నీ వేలు తీసుకొచ్చి ఆ చక్రంలో పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ వేలు ఆ చక్రంలో పెట్టమంటే ఆయన ప్రయాణం చేస్తున్నంతసేపు ఎందుకు ఈ పని చేశాను రా దేవుడా అంట చక్రంలో వేలు పెట్టుకొని కూర్చుందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా సాతాను కీడు చేయాలనుకున్నప్పుడు దేవుడు వాని ద్వారానే మేలు చేస్తాడు. మనకి వాని ద్వారానే మేలు సాక్ష్యంగా నిలబెడతాడు. సాతాను ప్రభావం ఎంతగా మనమే చూపిస్తాడో దేవుడు వారిని సాక్ష్యపు పాత్రగా వాడుకొని అనేకులు రక్షించబడలాగున, విమోచించబడలాగున, దేవుని సన్నిధిలో స్థిరమైన స్థానం ఏర్పరచుకునేలాగున దేవుడు కార్యములు నెరవేరుస్తాడంట. ఇక్కడ యోకేబేదేమో కూడా చూడండి, మోషే కొరకు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజున మన బిడ్డల కోసం మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఎటువంటి క్రమం కలిగి ఉన్నాం? ఎటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం? చూడండి, మన బిడ్డల కోసం మనము ఎటువంటి ఈవులను సమకూరుస్తున్నాం? మనం
వారిని ఇబ్బందుల్లో పడేయకుండా, వారిని శోధనలో పడేయకుండా, లోకపరమైనటువంటి క్రూర మృగాల మధ్యన మనం పడవేయకుండా, వారిని ఎటువంటి సాధనలుగా, ఎటువంటి మరి క్రమములో ఒక ప్రొటెక్షన్లో మనము భద్రపరచగలుగుతున్నాం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి మాట, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోకెబెదేము జీవితంలో ఆమె పొందుకున్న ఒక శ్రేష్టమైన ప్రాధాన్యత, బిడ్డలను దేవునిలో పెంచలేనప్పుడు ఆ పేరెంట్స్, తల్లిదండ్రులు, వారు అసలు తల్లిదండ్రులే అవరంట. దేవుని సన్నిధిలో పెంచినప్పుడే, బాలుడు నడవలసిన మార్గం చూపించగలిగినప్పుడే నువ్వు తల్లివిగా, తండ్రిగా ఉంటావు. ఒక దేవుడు అప్పగించిన ఒక ప్రాధాన్యతకు, దేవుడు అప్పగించిన ఆ బాధ్యతకు నువ్వు ఒక ప్రాధాన్యత సంపాదించుకుంటావు. దేవుని ఎడల బల నమ్మకమైన మంచి దాసురాల, ఇదిగో ఒక తల్లి స్థానంకు ఉన్నటువంటి ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు ఒక మంచి పేరు అనేది దేవుని దగ్గర నుండి, ఒక మంచి స్థానం అనేది మనము ఏర్పరచుకోగలుగుతామంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మదర్స్ డే అనగానే మనకు మదర్ తెరీసా గుర్తొచ్చింది. ఎవరు గుర్తొస్తారు? మదర్ తెరీసా. ఆమె జీవితం కూడా శ్రేష్టమైనది. ఆమె మదర్ తెరీసా గురించి తెలియని వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆమె చేసిన సేవ, అందరూ నా బిడ్డలు అనుకుంది. ఆమె ఏమనుకుందంట? అందరూ నా బిడ్డలే, అందరికీ తల్లిగా ఉండాలి, సేవ చేయాలి, దేవుని ప్రేమను చూపించాలనుకొని సేవ చేసింది. నిష్పక్షపాతముగా, నిస్వార్థముగా సేవ చేసి అనేకులకు తల్లిగా నిలిచింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అమ్మలారా, నా కోసం మీరు ఏడవకండి, మీకోసము, మీ బిడ్డల కోసం ఏడవమని యేసుప్రభువు వారు ఎందుకు చెప్పాడంటే, మోషేకు వచ్చినటువంటి శ్రమలు కూడా నీ బిడ్డలకు రావచ్చు. మోషే నడిచిన బాటలో, మార్గములో నడవలసి ఉండవచ్చు. అయితే సంసోను, నీ బిడ్డలకు దేవుడు ఒక తలాంతు ఇస్తూ ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. సంసోను జీవితంలో ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో, మోషే జీవితంలో కూడా అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ సంసోను సగం మట్టుకే దేవుని ప్రణాళిక నెరవేర్చగలిగాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు, నాశనానికి నడిపించబడ్డాడు. మోషే ఏమన్నా ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించబడి, యోకెబెదేము మంచి స్త్రీగా, మాతృమూర్తిగా, ఒక మంచి దేవుని దాసురాలుగా, హెబ్రీయులకు తల్లిగా యోకెబెదేము ఈ రోజున నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలులు 30 లక్షల మంది ఇశ్రాయేలులకు మోషే కాపరిగా, యాజకునిగా, తండ్రిగా, ప్రవక్తగా నడిపిస్తున్నప్పుడు, మోషే నా స్థితిలో ఏర్పరిచిన మోషేకు తల్లి అయిన యోకెబెదేము ఇశ్రాయేలులందరి చేత కొనియాడబడిన స్త్రీగా, ఆ దినాన, ఆ కాలమున ఆశీర్వదించబడిన మాతృమూర్తిగా నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అటువంటి క్రమం కలిగి ఉండాలని, అటువంటి బాధ్యత కలిగి ఉండాలని, ప్రతి బిడ్డల పట్ల అటువంటి కర్తవ్యం మనం కలిగి ఉండాలని దేవుడు ఒక మంచి స్థానమును, దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేశములో నీవు దీర్ఘాయుష్మంతునిగా ఉండునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు, అటువంటి యోగ్యత ఇస్తూ ఉన్నాడు, అటువంటి భాగ్యం ఇస్తూ ఉన్నాడు. మన పని మనం చేస్తున్నప్పుడు దేవుడి పని దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. మన పనిని మనము నిర్లక్ష్యం లేకుండా, అశ్రద్ధ లేకుండా, దేవుడు చెప్పిన పనిని మనం శ్రద్ధగా చేసినప్పుడు ఆ ఫలం అనేది తిరిగి మరలా మన యొద్దకు ఖచ్చితంగా వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బిడ్డల ఆరోగ్యం కోసము, బిడ్డల క్షేమం కోసము, బిడ్డల ఎదుగుదల కోసము, బిడ్డల యొక్క దేవుని ఆత్మీయ ఎదుగుదల కోసము, వారికి ఉన్నత స్థాయి కోసము మనము ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నాం, ఏ విధంగా ప్రయాసపడుతున్నాం,
ఏ విధంగా మనము ఒక ప్రోత్సాహం కలిగి ఉన్నాం, యోకేబెదేము వలె ఎటువంటి తీర్మానాలు మనం తీసుకుంటున్నాం అనేది అవి మనము పరిశీలించేటువంటి అంశాలుగా దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. యోకేబెదేము తీసుకున్న నిర్ణయం వలన మోషే దైవికములో పెంచబడ్డాడు, దేవుని వాక్యముతో పెంచబడ్డాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు పెంచబడ్డాడు. ఆ పెంచబడినప్పుడు మోషే సమయం వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని బాధ్యతగా, శ్రద్ధతోటి, దేవుని ఆత్మతో నింపబడిన ఒక ప్రవక్తలాగా రాజులను సైతము దేవుని ఎదుట వంచగలిగినటువంటి ప్రవక్తలాగా మోషే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డలను 3 విధాలుగా చేయగలిగిద్దంట. ఒకటి చేస్తే హీరో చేయగలిగిద్దంట, లేకపోతే జీరో చేయగలిగిద్దంట. మూడవది నీరో చక్రవర్తి చాలామంది తెలిసే ఉండొచ్చు. క్రూరుడు, భయంకరమైన క్రూరుడు. ఒక మాటలో చెప్పాలంటే విలన్. నీరో ఎవరంట? చేస్తే హీరోని చేసిద్దంట, లేకపోతే విలన్ చేసిద్దంట నీరోలాగా. లేకపోతే మూడోది జీరో, ఎందుకు పనికి రాకుండా జీరోను కూడా చేయగలిగిద్దంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో పెంచినప్పుడు, దేవుని ఆలోచనలో పెంచగలిగినప్పుడు ఆ బిడ్డలో హీరో అవుతారంట. ఎందుకు పనికి రాకుండా వారిని గాలికి వదిలేసినప్పుడు, వారిని సరైనటువంటి దేవుని వాక్యంలో పెంచినప్పుడు వారు జీరో అవుతారు. గాలికి వదిలేసి లోకములో వారిని క్రూరులైన మనుషుల మధ్యన భయంకరమైనటువంటి శాప బంధకాలలో, పాపాలలో బానిసత్వంగా బంధించబడిన వారి మధ్య విడిచిపెట్టినప్పుడు వారు ఏమవుతారంటే నీరో అవుతారంట. వారు ఏమవుతారంట అండి? నీరోలు అవుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని, మోషే జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యములని మన జీవితంలో కూడా మనం కలిగి ఉంటున్నాం కనుక అటువంటి మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 తల్లులు ఉన్నారంట. 2 స్త్రీలకు, ఇద్దరికి ఒక కుమారుడు పుట్టారంట. అయితే ఇద్దరు కూడా పసిపిల్లలు కలిగి ఉన్నారు. ఒక స్త్రీ ఏం చేసిందంటే, పడుకునేటప్పుడు సరిగ్గా పడుకోక పక్కన పిల్లవాడిని పడుకోబెట్టుకొని నిద్రలో ఆ పిల్లవాడి మీద పడేసరికి ఆ పిల్లవాడు ఏమయ్యాడు? చనిపోయాడు. పిల్లవాడు తెల్లవారు లేచేవాడు చనిపోయాడు. ఆ స్త్రీ ఏం చేసింది? ఇంకొక స్త్రీ దగ్గర పసిపిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి, ఈ పిల్లవాడు నా పిల్లవాడు అంటుంది. ఈ బాబు నా పిల్లవాడు అంటుంది. వాళ్ళ తీర్పు ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ తీర్పు సొలొమోను చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది. సొలొమోను చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సొలొమోను తీర్పు చెప్పాలి. సొలొమోను ఏం చేయాలి? తీర్పు చెప్పాలి. బిడ్డలో ఎవరు కుమారుడు అని చెప్పి తీర్పు చెప్పాలి. ఇప్పుడైతే DNA టెస్ట్ చేస్తారు. మరి ఆ కాలంలో అవేమి లేవుగా. సొలొమోను తీర్పు చెప్పాలి, ఎవరు బిడ్డ తేల్చాలి. ఇద్దరు కూడా నా కుమారుడు అని బాగా ఇద్దరు సమానంగా పోటీ చేస్తూ కేకలు వేస్తున్నారు. అయ్యా రాజా, ఈ బిడ్డ నా కుమారుడు అని కేకలు వేస్తున్నారు. రాజు కాసేపు ఆలోచించి తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి కత్తి తీసుకురామన్నారు. ఏం తీసుకురామన్నారండి? కత్తి తీసుకురా. ఈ పిల్లవాడిని ఇప్పుడు 2 ముక్కలు చేద్దాం. ఒక ముక్క నువ్వు తీసుకో, ఒక ముక్క నువ్వు తీసుకో అన్నప్పుడు ఆ పిల్లవాడిని మరి కనిన తల్లి, ఆ పిల్లవాడిని కనిన తల్లి కాకుండా ఇంకొక ఆమె ఉంది. నా పిల్లోడు అంటున్న వ్యక్తి మౌనంగా నుంచొని మంచి పని చేస్తున్నావు అన్నట్టుగా చూస్తుంది. ఏం చేస్తుంది? మంచి పని చేస్తున్నావు అన్నట్టుగా చూస్తుంది. కానీ ఆ పిల్లోడు తల్లి పరుగున వచ్చి, అయ్యా నా కుమారుని చంపమాకు, బాబుని ఆమెకి ఇచ్చేసి, నా కుమారుడు క్షేమంగా బ్రతికి సంతోషంగా క్షేమంగా ఉంటే అంతే చాలు అని చెప్పి మరి రాజుగారికి తెలియపరిచి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
ఇప్పుడు రాజు కుమారుడు ఒక తల్లి, ఆమె తల్లికి అప్పగించి వేరొక స్త్రీని ఆమెను గద్దించి అక్కడి నుంచి పంపించి వేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో ఈ రోజున దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదిస్తున్నాడు. ఆయన ఒక తల్లిని మనకు, ఆయన తల్లిలాగా యోహానుకు మరియ తల్లిని, ఇదిగో నీ తల్లి, శిష్యులను పిలిచి బిహోల్డ్ తై సన్, ఇదిగో బిహోల్డ్ యువర్ మదర్ అని చెప్పి యోహానుకి మరియ తల్లిని అమ్మగా అప్పగించాడు, తల్లిగా అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమె యేసుక్రీస్తు వారు శిష్యులైనటువంటి వారందరూ కూడా తల్లిగా ఈయన ఎప్పుడు కూడా కొనియాడబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారికే కాకుండా ఆయన శిష్యులుగా పిలువబడుతున్న వారందరికీ కూడా ఆమె తల్లిగా పిలువబడుతుంది. ఈ రోజున మరి ఆ యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధరణ వెళ్ళిన తర్వాత మరే తల్లి ఆమె సంఘమును స్థాపించి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన ప్రేమను, ఆయన రక్షణను, ఆయన యొక్క స్వార్థను ప్రకటించబడలాగున ఆమె క్యాథలిక్ సంస్థలను ఏర్పరిచింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంస్థలను ఏర్పరిచి దేశము, ప్రపంచం అంతా కూడా వ్యాపించులాగున ఇప్పటికీ ఆమె యొక్క ఆ యొక్క సంస్థలు కూడా ఎక్కడి నుంచి అంటే నిలిచి ఉన్నాయి. ఫ్రాన్సిస్ దేశం మొదలు నుండి మరి పోపుగా ఒక హెడ్గా నియమించి, పోపు మరి ఈ మధ్య కాలంలో నియమించబడ్డారు. మరి అప్పటి నుంచి ప్రథమ కాలము నుండి కూడా క్యాథలిక్ సంస్థలు, ఆయన శిష్యులు ఎక్కడ దేవుని సువార్త చేసినా అక్కడ సంఘాలు కట్టి అవన్నీ క్యాథలిక్ సంస్థలుగా మరి శిష్యులు, తోమా కానీ, భారతదేశానికి వచ్చిన తోమా కానీ చెన్నైలో 7 సంఘాలు కట్టాడు. 7 సంఘాలు కూడా 7 సంఘాలు మరే తల్లి ఆ యొక్క వాళ్ళ మందిరాల్లో, వాళ్ళ సంఘాల్లో మరే తల్లిగా ఉండి ఆ సంఘాల్లో కూడా వారికి ప్రోత్సాహకరంగా జరుగుతూ ఉన్నాయి. శాన్ థోమ్ బ్యాసిలికా, సెయింట్ థామస్ లిటిల్ మౌంట్, సెయింట్ థామస్ బిగ్ మౌంట్, అట్లాగే ఆ మందిరాలు తోమా నిర్మించి దేవుని సేవను చేశాడు. వారికి ప్రోత్సాహకరంగా నిలిచి ఉంది. యేసుక్రీస్తు వారి ఆత్మపూర్ణుడిగా వారి మధ్య నుండి దేవుని కార్యాలు జరిగిస్తూ ఉండడం మరే తల్లి కూడా వారికి ఎటువంటి శోధన రాకుండా, అపవాది దాడి చేయకుండా, ఎటువంటి వారు మరి బలహీనులు కాకుండా ప్రోత్సాహకరంగా నిలిచి ఉండి దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆయన రక్షణలో నిలిచి ఉండేలాగున ఆమెను కూడా కార్యాలను మరి చేపట్టి జరిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ తల్లిని మనం గౌరవించవలసిన వారమై ఉన్నాం, సన్మానించవలసిన వారమై ఉన్నాం. ఆ తల్లిని మనం ఎప్పుడు కూడా కొనియాడవలసిన వారంగా నిలిచి ఉన్నాం. ఎప్పుడు మనం కూడా అవహేళనగా, దూషణగా, ఎగతాళిగా అన్యులు మాట్లాడుతున్నారు కదా, మనము కూడా వారిని అనుసరిద్దామనేటువంటి ఆలోచన దైవీకులకు రానివ్వకూడదు. దేవుని యొక్క సంఘములో నిలిచిన వారు మరి కుటుంబముగా ఉన్నప్పుడు దేవుని కార్యములను బట్టి మనం ఆనందించాలి. ఆ తల్లిని మనం గౌరవించి దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని కార్యములో మనం కూడా నిలిచి ఉన్న వారంగా ఉన్నప్పుడు బలవంతులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోకేబేదే మోషేని ఎట్లాగైతే నడిపించిందో, ఎట్లయితే వాక్యంలో పిలిచిందో, అట్లాగే ఆ తల్లి కూడా, దేవుడు కూడా ఆత్మరూపిగా మనలను ఆయన ఏం చేస్తున్నాడంట, వాక్యముతో మనల్ని పెంచుతున్నాడు. మరే తల్లి కూడా వాక్యము ద్వారా మనతో మాట్లాడి, వాక్యం ద్వారా మన ప్రోత్సాహకరంగా దేవుని ప్రేమలో మనల్ని పోషిస్తూ పెంచుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రేమను పొందుకొని మనము దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితిని ఈ రోజున మనందరూ కూడా అనుగ్రహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి లేని వారికి దేవుడే మన పరమ తండ్రి తల్లిగా ఉన్నాడు. మరే తల్లిగా ఉంది. మనలను నడిపించి పోషించగలిగినటువంటి ఆ యొక్క మన యొక్క మేలును చేస్తూ ఉన్నాడు ఈ రోజున. అయ్యో మా తల్లి అన్ని మరి దేవుని వాక్యములో బలపరచబడలేదు, మమ్ములను లోకములో నడిపిస్తూ ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏం సాక్ష్యం చెప్తూ ఉంటారు? మా పేరెంట్స్ నామకార్థంగా ఉంటారు. మందిరానికి కష్టం వచ్చిందంటే దేవుని వైపు చూడరు, లోకం వైపు చూస్తారు, బలహీనలు అవుతారు. వారిలో ఉన్న ప్రోత్సాహాన్ని కోల్పోతారు, వారిలో ఉన్న దేవుని యొక్క కార్యమును, మహిమను కోల్పోతారు అనేటువంటి సాక్ష్యాలు ఉంటున్నాయి. అటువంటి సందర్భంలో మనలను బలపరిచి మన బిడ్డలుగా అటువంటి పరిస్థితి రానికుండా మనలను దేవుని సన్నిధిలో బలవంతులనుగా,
దేవుని సన్నిధిలో ఒక సాధనలుగా. ఇప్పుడు మోషేని పెంచే వరకు, మోషే 12 సంవత్సరాల వరకు వారి తల్లి పెంచింది. 12 సంవత్సరాల వరకు యోకేబేదేము ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చింది. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తన హృదయంలో నాటబడేలాగా ట్రైనింగ్ ఇచ్చింది మోషేకి. ఇక అక్కడి నుంచి మోషే సకల విద్యలు, ఐగుప్తులో నేర్చుకోవలసిన సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. 40 సంవత్సరం వచ్చేదాకా సకల విద్యల్లో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. ఇక 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఐగుప్తు రాజ్య పట్టాభిషేకం పొందవలసిన సమయంలో దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకపరమైనటువంటి రాజ్యాధికారము పొందుకునే సమయంలో దేవుడు పిలిచాడు. మోషేలో యోకేబేదేము అందించిన దేవుని వాక్యం ఉంది. యోకేబేదేము నాటిన విత్తనం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత ఉంది. దేవుడు పిలిచినప్పుడు మోషే లోకం వైపు మగ్గు చూపకుండా దేవుని మాటకు విధేయత చూపాడు. ఎందుకంటే మోషే దేవుని విలువ తెలుసుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ఉన్నటువంటి విలువ మోషేకి ఆల్రెడీ ట్రైనింగ్ చేయబడింది. ఎవరు చేశారు ట్రైనింగ్? యోకేబేదేము చేసింది. యోకేబేదేము దేవుని చిత్తము ప్రాధాన్యత, దేవుని చిత్తము శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సాధనలు నిలిపినప్పుడు మోషే మార్గము తప్పగా దేవుని చిత్తాన్ని విడవక మోషేకి దేవుని కార్యాచరణను నెరవేర్చేటువంటి పనిలో నిమగ్నుడై దేవుని చిత్తాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు కనానుకు నడిపించడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు. ఇంకక్కడ కనాను దేశాన్ని నడిపించబడడానికి 40 సంవత్సరాలు పట్టింది. మోషే జీవించిన కాలము 120 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 120 సంవత్సరాలు. ఈ రోజున మన బిడ్డలను చూడండి, లోకము ఎంత భయంకరంగా ఉంటుందో. మన ప్రాంతాలలో అల్లర్లు చెలరేగుతున్నాయంటే, మన ప్రాంతాలలో దోషకరమైనటువంటి సంభవాలు జరుగుతున్నాయంటే, సతాను మూకలతో మరి ముట్టడించబడుతున్నాయంటే అది మన దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. మన ఇంటి దగ్గర నుంచే దేవుని వాక్యం ఫలించుకుంటూ వెళ్ళాలి. దేవుని వాక్యం మన ఇంటి నుంచే ఫలించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫలింపు విస్తరించబడి అవి శ్రేష్టమైన ఫలములుగా మార్చబడతాయి. ఎలా మార్చబడతాయి అంట? శ్రేష్టమైన ఫలములుగా. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు, నువ్వు దేవుని ఎడల ఆ యొక్క బాధ్యత నెరవేర్చినప్పుడు కారు ద్రాక్షాలుగా మార్చబడుతుంది. కారు ద్రాక్షాలుగా, కుండల్లో మరణం ఉన్నట్లుగా కారు ద్రాక్షాలుగా మార్చబడి విషపూరితమైనటువంటి ఫలములుగా మార్చబడి మన యొక్క ప్రాంతాలలో, మన యొక్క జీవితాలలో, మన యొక్క మరి సంఘాలలో అవి ఎలా చెలరేగిపోయి సతాను మూకలలో కలిసిపోతున్నాయి. సతాను మూకలో కలిసిపోయి దేవుని యొక్క కార్యములను దూరపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరికి వారు తీర్మానం తీసుకోవాలి. దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని ఫలము అదే శ్రేష్టము, అదే ఆశీర్వాదము, విధేయత. మరి యోకేబేదేము నేను దాచిపెట్టగలను లేదో, నేను సంరక్షించగలను లేదో అని దేవునికి విజ్ఞాపన చేసింది. అయ్యా, ఇదిగో నేను ఇక దాచలేకపోతున్నాను, ఇక నీవే సమస్తమును కూడా చూసుకోవాలని దేవునికి అప్పగించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరుగున ఫరో కాళ్ళ మీద పడాల. వెళ్ళి రాజుగారిని కాళ్ళ మీద పడి మొక్కుదాం, నా బిడ్డను విడిచిపెట్టయ్యా అని అడుగుదాం అని యోకేబేదేమో మనుషులను ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించింది. ఎవరిని ఆశ్రయించిందంట? దేవుణ్ణి ఆశ్రయించింది. ఈ రోజున బిడ్డలను మంచి పొజిషన్లో చూడటానికి మరి పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? మనుషులను ఎక్కువగా ఆశ్రయించేటువంటి సందర్భాలు ఉంటాయి. మనుషులు కాళ్ళు పట్టుకోవడం, లేకపోతే మనుషులను ఆశ్రయించడం, మనుషులు చెప్పినటువంటి ఆలోచనలు బట్టి వారిని లోకానుసారముగా నడిపించటం, అటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే దేవుని వాక్యము వారిలో ఫలించలేక వారు నాశనానికి నడిపించబడేటువంటి వారు అనేకులు ఉంటున్నారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మదర్స్ డే సంతోషకరంగా చెప్పగలుగుతున్నామంటే
దేవుని వాక్యం ఫలించినప్పుడే ఆ యొక్క మదర్స్ డేకి ఒక ప్రాధాన్యం మనం ఇవ్వగలుగుతున్నాం, ఒక ప్రాముఖ్యత మనం ఇవ్వగలుగుతున్నాం. దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనం జరిగించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటు కృప, అటువంటి మేలు, అటువంటి వాక్యము, ఫలము మన జీవితాల్లో మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్య భాగము దీవించి ఫలింప చేయను గాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అనే ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడా, కెరూబులు శ్రాపుల మీద ఆసీనుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నన్న తండ్రి, ఇదిగో మాతృ దినోత్సవముగా అయా శుభమని చెప్పి మీ కార్యముల మేడల్లా జరిగించిన వాడవు. అయ్యో మా యొక్క తండ్రి, పరమ తండ్రిగా, పరమ తల్లిగా నిలిచిండి మా జీవితాలలో శ్రేష్టమైనటువంటి ఆదరణ కలిగించే మీ కృపను అనుగ్రహించిన దేవా స్తోత్ర. మోషే దేవా భయంకరమైనటువంటి మరణపాయముతో నిండుకొనినప్పుడు ఇదిగో తండ్రి హెబ్రీయులలో అనేకులు కుమారులు దేవ బిడలు హయా తండ్రి నాశనం అవుతున్నప్పుడు నీవు మోషేని ఎన్నుకొని సజీవునిగా, ఆరోగ్యవంతునిగా, ఒక మంచి తల్లిని అనుగ్రహించి, ఇదిగో యొకేబెదేమునికి మంచి బాధ్యత అనుగ్రహించి, ఒక ప్రాధాన్యత ఇచ్చి ప్రభువా మీ సన్నిధిలో బలమైనటువంటి మీ కార్యములు జరిగించిన దేవానికి స్తోత్రాలు. నీ సంఘములో నీ బిడ్డలయ్యా ఇదిగో నీ వాక్యము ద్వారా నడిపించబడలాగున, పోషించబడలాగున, బలమైన సాధనాలుగా ఎన్నిక చేయబడలాగున మీ కార్యములో నిలిచుండే కృపను మీరు దయచేయండి. మీ ఆదరణ కలిగినటువంటి గొప్ప కార్యములు ప్రతి జీవితంలో జరిగించి, దీవించి, ఆశీర్వదించి నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమీన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు.